రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మళ్ళొకసారి సర్ప్రైజ్ ఎలిమెంట్తో, షాక్ ఎలిమెంట్తో ప్రత్యర్థులు ఊహించని ఎత్తుగడను వేశారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆయన మహారాష్ట్ర గవర్నర్ అయినటువంటి సిపి రాధాకృష్ణన్ని ఎంపిక చేశారు. మోదీ దాదాపు 12 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నారు కాబట్టి తమను తాము చాలా గొప్ప విలేకరులుగా చెప్పుకునేటటువంటి ఢిల్లీ లుటియన్స్ మీడియా ఏదైతే ఉందో, ఈ మీడియాకి నరేంద్ర మోదీ ఎత్తుగడలేమిటి, ఆయన ఎలాంటి వారిని ఎంచుకుంటారన్నది 12 సంవత్సరాల తరువాత కూడా అర్థం కాలేదు. అది మోదీ అంటే ఇంతమంది జర్నలిస్టులు చేసినటువంటి గెస్సింగ్, ఒక సుదీర్ఘమైన జాబితా, శేషాద్రిచారి నుంచి చంద్రబాబు నాయుడు దాకా. చంద్రబాబు నాయుడు ఎలా వెళ్తారన్నది అర్థం కాలేదు, కానీ కొందరు చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కావచ్చు, డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ కావచ్చు దేశానికి అన్నటువంటి వాదనలు కూడా తీసుకొచ్చారు. రకరకాల పేర్లను తీసుకొచ్చారు. ఆ పేర్లలో రాధాకృష్ణన్ పేరు లేదు, ఎవరు కలలోనూ ఊహించలేదు. అలాంటి వ్యక్తిని ఎంచుకోవడం రాజకీయంగా షాక్ అండ్ సర్ప్రైజ్ ఎలిమెంట్తో ప్రత్యర్థుల్ని కంగారు పెట్టడం, కలవర పెట్టడం, ఇది చాలా గొప్ప క్వాలిటీ. మోదీ అది సాధించగలిగారు, సర్ప్రైజ్ ఎలిమెంట్ని. రెండవ ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే రాధాకృష్ణన్ ఎంపిక. దక్షిణ భారతదేశానికి, అందున తమిళనాడుకి చెందినటువంటి వాడు. తమిళనాడుకి చెందినటువంటి వ్యక్తి ఒకరు నాగాలాండ్కి గవర్నర్గా, మేఘాలయకి గవర్నర్గా తమిళనాడుకి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. తమిళిసై సౌందరరాజన్ చాలా కాలము పుదుచ్చేరికి, తెలంగాణకి గవర్నర్గా పనిచేశారు. అన్నామలై ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడిగా, గ్రాస్ రూట్ లీడర్గా పేరు పొందారు. అయితే సిపి రాధాకృష్ణ కూడా ఆ కోవకు చెందినటువంటి వ్యక్తి. ఆయన జార్ఖండ్లో, పుదుచ్చేరిలో కొంతకాలం, తెలంగాణలో, అదే ఆంధ్రప్రదేశ్లో బహుశా, అదేవిధంగా కొంతకాలము గత కొద్ది సంవత్సరాలుగా మహారాష్ట్ర గవర్నర్గా ఆయన పనిచేశారు. కాబట్టి రాజ్యాంగము, రాజ్యాంగపరమైనటువంటి అంశాల అధ్యయనము, లోతైనటువంటి అవగాహన ఇది ఆయనకి ఉంది. దీంతోపాటు గ్రౌండ్ లెవెల్ బీజేపీ వర్కర్, 16వ ఏట ఆర్ఎస్ఎస్లో చేరారు. అదేవిధంగా జనసంఘ్ కాలం నుంచి పనిచేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు. ఆయన పాలనా కాలంలో దాదాపు 1400 కిలోమీటర్ల పొడవైనటువంటి రథయాత్రలు జరిపారు. అంటే అన్నామలై, ఎన్ మక్కల్ యాత్ర చేయడానికి ముందు ఇవన్నీ చేశారు రాధాకృష్ణన్. కోయంబత్తూరు నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచారు. 3 సార్లు పోటీ చేసి భారీ ఓట్లు సాధించి ఓడిపోయారు. 1995, 1999లో ఆయన ఎంపీగా నెగ్గారు కోయంబత్తూరు నుంచి. మొదటిసారి నెగ్గినప్పుడైతే ఆయనకి 1,50,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. 2014లో ఆయన కంటెస్ట్ చేసినప్పుడు ఆయన ఓడిపోయారు, కానీ ఆయనకు 3,80,000 ఓట్లు వచ్చినాయి. ఇది ఆయన ప్రజాదరణ, ప్రజల్లో ఉన్న పట్టు, గ్రౌండ్ లెవెల్లో ఆయన చేసినటువంటి పని, ఇవన్నీ తెలియజేస్తున్నాయి. కాబట్టి సంస్థాగతమైనటువంటి అనుభవము, రెండవది సిద్ధాంతాన్ని నమ్ముకుని ఉండడము, ఆమడల దూరంలో కూడా అధికార కనుచూపు మేర కనిపించినటువంటి తమిళనాడు రాష్ట్రంలో ఈ జెండాని మోయడము చాలా కష్టమైనటువంటి పని. ఆకర్షణలకి లొంగకుండా, బెదిరింపులకి జంకకుండా పనిచేయటం చాలా కష్టము. ముఖ్యంగా తమిళనాడులో అనేక మంది బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు హత్యలకు గురయ్యారు. అయినప్పటికీ నిలబడి ఆయన ఫైట్ చేశారు. కేరళలో లాగానే తమిళనాడులో కూడా చాలామంది బలిదానాలు చేశారు, అయినా ఆయన నిలబడ్డారు. కాబట్టి లాయల్టీ, అనుభవము, గ్రాస్ రూట్ లెవెల్ వర్క్, ఈ 3 లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిని ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేశారు. దక్షిణాదికి చెందినటువంటి వ్యక్తి, ఒడిశా పశ్చిమానికి చెందినటువంటి, తూర్పుకు చెందిన వ్యక్తి రాష్ట్రపతి, పశ్చిమానికి చెందినటువంటి మోదీ ప్రధానమంత్రి, దక్షిణానికి చెందినటువంటి రాధాకృష్ణన్ ఇప్పుడు ఉపరాష్ట్రపతి కాబోతున్నారు. ఆ రకంగా దేశంలోని 4 ప్రధానమైనటువంటి రీజన్స్కి ప్రాతినిధ్యం ఇచ్చేటటువంటి
ఒక వ్యవస్థను చేయటం జరిగింది. అది కూడాను ఒక రకంగా విపక్షాలను కానీ కలవరపరిచేటువంటి విషయం. ఆయన ఎంపిక విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే 780 వరకు బహుశా మొత్తం ఓట్లు ఉన్నాయి. దానిలో ఆల్రెడీ 422 ఓట్లు ఇండియా కూటమికి ఉన్నాయి. విపక్షాల కూటమిలో ఇప్పటికీ 2 పార్టీలు ఆయనకి మద్దతుగా మాట్లాడాయి. ఒకటి ఉద్ధవ్ ఠాకరే శివసేన గ్రూప్ ఏదైతే ఉందో దాని ఎంపీలు ఉద్ధవ్ ఠాకరే రాధాకృష్ణన్ ఎంపికను స్వాగతించారు. కాబట్టి ఆయన ఓటు కాంగ్రెస్ అభ్యర్థి వైపు పడుతుందా అన్నది పెద్ద ప్రశ్న. సమాజ్వాదీ పార్టీ కూడాను రాధాకృష్ణన్ ఎంపికను స్వాగతించింది. సమాజ్వాదీ పార్టీకి పెద్ద సంఖ్యలో ఎంపీలు ఉన్నారు. సమాజ్వాదీ పార్టీ న్యూట్రల్గా ఉన్నా లేక బీజేపీకి అనుకూలంగా ఓటేసినా కూడాను ఇండి కూటమి కుప్పకూలిపోయినట్టే. కాబట్టి రాజకీయంగా కూడా ఇది ఒక సమర్థవంతమైన ఎత్తుగడ. విపక్షాలు ఎవరిని ఎంచుకుంటాయి, ఎవరిని అభ్యర్థిగా చేస్తాయి, ఇది ఇప్పుడు త్వరలో తేలబోతుంది. ఏదేమైనప్పటికీ ఇది ఒక మంచి స్టెప్. అయితే కొందరు రాధాకృష్ణన్ ఎంపిక వల్ల జరగబోయేటటువంటి తమిళనాడు ఎన్నికల్లో ప్రభావం ఉంటుంది, తమిళనాడులో బీజేపీ రావచ్చునని అంటారు. నిజంగా ఎలక్ట్రల్ క్యాలిక్యులేషన్సే గనక ఉంటే బీహార్ లేదా బెంగాల్ నుంచి ఉపరాష్ట్రపతిని ఎంచుకోవాలి. ఎందుకంటే ఆ 2 పెద్ద రాష్ట్రాలు, ఆ 2 రాష్ట్రాలు, ఒక రాష్ట్రంలో అధికారాన్ని నిలుపుకోవాలి, రెండవ రాష్ట్రంలో మమతా బెనర్జీని ఓడించాలి. కాబట్టి పొలిటికల్ కన్సిడరేషన్స్, ఇమీడియట్ పొలిటికల్ గెయిన్స్ వచ్చేటటువంటిది కాదు. చాలామంది దీనివల్ల ఏదో తమిళనాడులో జరిగే ఎన్నికల్లో మార్పు వస్తుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. తమిళనాడు కన్నా బీజేపీకి ముఖ్యమైనది బీహార్, ఆ తర్వాత బెంగాల్. బెంగాల్లో గెలిస్తే మొత్తం ఈస్టర్న్ ఇండియా బీజేపీ చేతుల్లోకి వచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఆ ప్రాంతాల అభ్యర్థిని ఎంపిక చేయకపోవడం ప్యూర్ పొలిటికల్ క్యాలిక్యులేషన్ మాత్రమే పనిచేసిందని వాదించే వాళ్ళ వాదనను బలహీనం చేస్తుంది. దక్షిణ భారతదేశం పట్ల ఉన్నటువంటి ఆయన మోదీకి ఉన్నటువంటి ప్రేమ అన్నది అనేక సందర్భాలు, ముఖ్యంగా తమిళనాడు విషయంలో ఆయన షీ జిన్పింగ్ని మహాబలిపురంలో కలిశారు. అయోధ్య రామజన్మభూమి ప్రారంభోత్సవానికి ముందు ఆయన రామేశ్వరంలో పర్యటించారు, శ్రీరంగంలో పర్యటించారు. శ్రీరంగంలో రోడ్ షో చేశారు ఏకంగా. కాశీ తమిళ సంగమము, అదేవిధంగా గుజరాత్ తమిళ సంగమం నిర్వహించటము, ఈ రకమైనటువంటి అనేక చర్యల ద్వారా ఆయన లవ్ ఫర్ తమిళనాడు అన్నది కనిపిస్తూ వచ్చింది. అయితే దాన్ని పక్కన పెట్టినట్టయితే రాజ్యసభ నిర్వహణకు కావలసిన మెజారిటీ కొంచెం తక్కువగా ఉన్నటువంటి రాజ్యసభ నిర్వహణకి అందరినీ కలుపుకోగలిగేటటువంటి వ్యక్తిత్వం ఉండాలి. రాజ్యసభ నిర్వహణలో ఒడిదొడుకుల్ని తట్టుకోగలగాలి. ప్రభుత్వ పక్షం యొక్క నిర్ణయాలకు మద్దతు వచ్చేలాగా చేయాలి. ఈ పనులన్నీ కూడాను రాధాకృష్ణన్కు ఉన్నటువంటి అనుభవం లేదు. ఎందుకంటే ఆయన పనిచేసినటువంటి రాష్ట్రాలు, చాలా రాష్ట్రాల్లో, ఉదాహరణకి పుదుచ్చేరిలో ఆయన వెళ్ళే నాటికి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఆంధ్రలో ఆయన ఉన్న సమయంలో జగన్ ప్రభుత్వం ఉంది. అదేవిధంగా మిగతా మనము జార్ఖండ్లో బీజేపీ ప్రభుత్వం లేదు. కాబట్టి అందరినీ కలుపుకోగలిగేటటువంటి సామర్థ్యం ఆయనకు ఉందన్నటువంటి అంచనాతో ఆయనను ఎంపిక చేయడం జరిగింది. నిజానికి ఇది చాలా కీలకమైనటువంటి ఎంపిక. ఆయన విజయం సాధించడం దాదాపుగా ఖాయం. ఎందుకంటే దాదాపు 120కి పైబడి ఓట్ల ఆధిక్యత ఉంది. విపక్షంలో నుంచి కూడా 2-3 పార్టీలు న్యూట్రల్గా ఉన్నా, బాయ్కాట్ చేసినా, లేకపోతే కాంగ్రెస్కు ఓటు వేయక నేరుగా బీజేపీకి వేసిన విపక్ష కూటమిని వెన్ను విరిచినట్లవుతుంది. ఆ రకంగా ఇది జరిగింది. అన్నిటికన్నా ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే రాహుల్ గాంధీ ప్రస్తుతము బీహార్లో చేస్తున్నటువంటి ఈ ఓట్ చోరీ యాత్ర ఏదైతే ఉందో ఇప్పుడు అది పతాక శీర్షిక కాబోదు. ఎందుకంటే ఉపరాష్ట్రపతి ఎవరు, ఎన్నిక ఎలా జరుగుతుంది, కాంగ్రెస్ ఎవరికి ఇస్తుంది, ఈ కథనాలు ముందుకు వస్తాయి. కాంగ్రెస్ పార్టీకి కూడా ముందు ఈ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఆ యాత్ర అక్కడికి నెమ్మదిగా మరుగున పడుతుంది. రాహుల్ గాంధీ అలవాటు 4-5 నెలల తరువాత సబ్జెక్టుని మార్చేస్తారు. ఈవీఎంల గురించి ఇప్పుడు మాట్లాడటం లేదు, ఓట్ల జాబితా గురించి మాట్లాడతారు. ఆయన మళ్ళీ కొత్త టాపిక్ ఏదో తీసుకునేలా చేయడంలో ఈ ఎత్తుగడ పనిచేసిందని మనము భావించవచ్చును.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.